మాతృదేవోభవ. ఆర్ద్రత్వపూర్ణనయనాశ్రయబాష్పబిందు శీర్షేభిషించయ భవాంతరబంధసింధూన్ దాస్యంతు తే హృదయగమ్యరసార్ద్రభావాన్ మాతృత్వ సంస్కృతచరీ పరిపూతలోకాన్ దాస్యంతు. 60 ఏళ్ల తర్వాతైనా జీవితాన్ని ఎలా తెముల్చుకోవాలో మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆశ్రమవాస పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1783వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఉన్నట్టుండి బాంబు బదలగొట్టాడు ధర్మరాజు. కుంతి మొదలైన వారంతా ధృతరాష్ట్రునికి గాంధారికి వీడ్కోలు పలుకుతూ ఉంటే ఒక్క మాట అన్నాడు, మీరు తప్పుకోండి అని. మాయయ్య కాననమునకు మోయడు నేనతని తోడబోయదా అన్నాడు. ఇదేమిటయ్యా బాబు, ఉన్నట్టుండి నీకీ బుద్ధి అంటున్నారు అందరూ. మాయయ్య కాననమునకు మోయడు నేనతని తోడబోయద శుశ్రూషాయత్తుడనయ్యుండెద ఈ యువిదెలగొనుచు మగిడి ఏగుము తల్లి. విచిత్రమైన మలుపు తిరిగింది ఆశ్రమవాస కథ. చిట్ట చివరి క్షణం వరకు కథ నిండా మలుపులేనండి. వ్యాసుని ఆ నిర్మాణ చాతురి ఎంత గొప్పదో కానీ ఒక జీవితాన్ని, ఒక చరిత్రాత్మకమైనటువంటి విషయాన్ని, ఒక చారిత్రక మహేతిహాసాన్ని ఒక కావ్యంగా తీర్చిదిద్దేటప్పుడు అమ్మ బాబోయ్ అసలు ఆయన నిర్మాణం అంతు పట్టదండి. అందుకే ఇప్పటికీ భారతం ముగింపులోకి వస్తుండగా ప్రేక్షకులకి మరోసారి ఓ మాట చెబుతున్నా, ఎంత కవిత్రయం భారతం గొప్పది అని మనం తెలుగువాళ్ళుగా పొంగిపోయినా సరే వ్యాస భారతం చదివితే కానీ అది భారతం చదివినట్టు కాదు. నేను చదివాను కాబట్టే చెబుతున్నా, అంతకుముందు నాకు అభిప్రాయం ఉండేది కాదు. మరి పూర్తిగా చదవకుండా అభిప్రాయాలు అలా ప్రకటించకూడదు. కానీ వ్యాసభారతం కూడా దీంతో పాటు పూర్తిగా చదవడం వల్ల నాకు కలిగిన అభిప్రాయం ఏమిటంటే, అసలైన భారత తత్వం తెలియాలి అన్నా, మనం తెలియాలి అంటే మనం వ్యాసభారతం చదవాల్సిందే. అంతేకాదు ఇంకో మాట కూడా చెబుతున్నా, అసలైన భాగవత తత్వం జ్ఞానం తెలియాలి అంటే వ్యాస భాగవతం చదవాల్సిందే. మనం భాగవతం అనగానే దశమస్కంధం 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 వింటే పుణ్యం చూస్తే పుణ్యం అని మొదలు పెడతాం. భాగవత తత్వం అంతా ఏకాదశ స్కంధంలో ఉంది. ఉద్ధవుడికి శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదే భగవద్ సంవాదే అంటారు. అద్భుతం అండి అసలు. ఇంక అది మొత్తం అద్వైత తత్వం అంతా అక్కడే ఉంది. మొత్తం భాగవత సారాంశం అది. మన సాహిత్య నిర్మాణంలోనే అటు రామాయణం సారమంతా ఉత్తర రామాయణంలో ఉంటుంది. 6 కాండల్లో కాదు, ఉత్తర రామాయణంలో ఉంటుంది. దాని పేరు అందుకే ఉత్తరం అంటే సమాధానం. ఇక్కడ వచ్చేటువంటి అనేక ప్రశ్నలకు ఇక్కడ సమాధానం వచ్చేస్తుంది. భారత సారమంతా, భాగవత సారాంశం అంతా ఏకాదశి స్కంధంలో ఉంది. అదేదో తేలిగ్గా వదిలేసే విషయం కాదు. ద్వాదశం వేరు, భవిష్యత్తు రాజులు పరిపాలనలు అది కొంచెం పర్వాలా, కానీ ఏకాదశం చాలా ముఖ్యం. అసలు ప్రత్యేకం అది ఒక్కటి చెప్పించుకొని వింటే భాగవత తత్వం అంతా తెలుస్తుంది. 7 రోజుల్లో దాన్ని చెప్పడం సాధ్యమవుతుంది, భాగవతం అంతా సాధ్యం కాదు. కానీ అలాగే భారతం తత్వం అంతానండి ఈ చిట్ట చివరి వరకు అలా తెలుస్తూనే ఉంటుందండి బాబు. చిత్రమైన మలుపుది ఉన్నట్టుండి. పైగా కుంతి మొదలైన వాళ్ళందరూ ఆయనకి వీడుకోలు పలుకుతుంటే ఈయనేమిటి ఇక్కడ కుంతిని పిలిచి మాయయ్య కాననమునకు మోయడు. అమ్మ పెద్దనాన్నగారు అడవులకు వెళ్ళిపోతున్నారు, నేనత నీతో ఓడబోయదా, నేను కూడా వెళ్ళిపోతాను. అసలు ఈయనకి మొత్తం రాజ్య పరిపాలన ఏమాత్రం ఇష్టం లేదనే విషయం అడుగడుగునా బయటపడిపోతుంది. ఇదివరకే చాలా బతిమాలించుకున్నాడు, ఇప్పుడు మరీను. శుశ్రూష ఎత్తుడనయ్యుండెదా, వారికి సేవ చేసుకుని బతుకుతాను నేను. ఈ యువిదలగొనుచు మగిడి ఏగుము తల్లి. ఇగో వీళ్ళందరూ వచ్చారు. ఉత్తర, సుభద్ర, చిన్నపిల్ల ఉత్తర కూడా వచ్చేసింది. సుభద్ర, ఉలూపి, చిత్రాంగద, ద్రౌపది అందరూ వచ్చారు. వీళ్ళందరినీ తీసుకుని నువ్వు వెనక్కెళ్ళు అని కుంతీదేవికి చెప్పాడు. ఇక్కడ ఈ మాట కుంతీదేవితో అనడంలో, అసలు ఆ భావాన్ని ప్రకటించడంలో, వెళ్ళడానికి సిద్ధపడడంలో ధర్మరాజుకి ఒక అంతఃప్రవృత్తి ఒకటి ఉందండి, ఒక లక్షణం. అది లౌకికం, అది ఆధ్యాత్మికం కాదు. ఇప్పుడు పైకి సరే త్యాగభావం, ఆ భావోద్వేగం ఆయనకు ఉంది, అందులో సందేహించాల్సింది ఏమీ లేదు. ధర్మరాజు ప్రవృత్తిలో కపటం మనకు కనపడదు అసలు. కానీ అంతర్గతంగా ఒక లౌకికమైనటువంటి విషయం ఒకటి ఉంది, ఒక వ్యూహం ఉంది ఇక్కడ. దానికి సమాధానంగానే కుంతి ప్రతి వ్యూహాన్ని రచించింది. తక్కువ వాళ్ళు కాదు, ఎంత క్షత్రియులు కదా అంతాను. దీనికి సమాధానంగా కుంతి ప్రతి వ్యూహం రచించింది.
అంచేత ఈ మాటల పర్యవసానాల్లో, ఈ మాటలు ఊరికే ప్రతివాదాల్లో ఏ వ్యూహం నెగ్గుతుందో చూద్దాం. ఇది ధర్మరాజు, దీని లోపల ఒక వ్యూహం ఉంది. ఈ మాట అన్నాను, త్యాగం ఎలాగో కనపడుతూనే ఉంది. మా తండ్రి గారు అడవులకు వెళ్ళిపోతున్నాడు, నేనేమిటి ఇక్కడ, నాకు అనవసరం, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అసలు ఈ రాజ్యం పాలించడం నాకు ఇష్టం లేదు, వాళ్ళని వదిలేసి నేను ఎలా ఉంటాను ఇక్కడ, నేను వాళ్ళకి సేవ చేసుకుంటూ నేను ఉంటాను. అంచేత అమ్మ ఈ యువతల కొనచ్చు మగిడి ఏగుము తల్లి, ఇగో ఈ ఉత్తర సుభద్ర అందరినీ తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపో ద్రౌపదిని అని అన్నాడండి. అప్పుడు కుంతి అంది, నాయన ధర్మరాజా, వెళ్ళవలసింది నువ్వు కాదు నేను ఇంకా ఎప్పుడు అందామా ఎలా అందామా అని సందర్భం కోసం చూస్తున్నా. ఇంక ఇంత మాట నువ్వు అన్నావు కాబట్టి ఇప్పుడు నేను సిద్ధపడక తప్పదు. ఎందుకంటే అనేక రకాల నా జీవితంలో విషయాలు నేను కొన్ని దాచాను, సమాజానికి భయపడి, మీకు భయపడి, పరిస్థితులకు భయపడి. చిట్ట చివరిలో వాటిని అన్నింటినీ చెప్పాను. ఇంక ఇప్పుడు చెప్పవలసింది ఏం లేదు. ఇప్పుడు నా జీవితం ఆ మిగిలిన క్లోజ్డ్ చాప్టర్ మూసిన అధ్యాయాన్ని కూడా నేను తెరిచేశాను. ఇంకా తెరిచిన పుస్తకమే. ఇక ఈ తెరిచిన పుస్తకాన్ని ఎవడు ఎలా ముయ్యాలో వాడే నిర్ణయించుకోవాలి. తెరిచిన పుస్తకము గురితింపగలేము, ఎవడెట్లు మోయును పరమగిరమ్ము, దాని తలపైనొక తట్టెడు ఒక గుప్పెడు మట్టి మోసి అంటారు కరుణశ్రీ గారు అనుకుంటాను ఉపద్యంలో. తెరిచిన పుస్తకము గురితింపగలేము, ఎవడెట్లు మోయును. ఎక్కడో చాటు చదివాను నేను, ఎవరిదో గుర్తులేదుగా. తెరిచిన పుస్తకం ఎవడెట్లు మోస్తాడో చెప్పలేం. పుస్తకాన్ని మనం ప్రారంభించినప్పుడు చూడండి, అందరూ ఒకలాగే ప్రారంభిస్తాం. మొదటి నుంచి చదువుతాంగా, మధ్యలో తెరిచి ఎవరు చదువుతారు? ఎవరు పుస్తకం ప్రారంభించినా మొదటి నుంచే ప్రారంభిస్తారు. కానీ ఆ పుస్తకాన్ని ఎవడు ఎలా మోస్తాడో మనకు తెలియదు. ఒకడు 2 పేజీలు చదివి మూసేయచ్చు, వాడికి నచ్చక. ఒకడు 20 పేజీలకి మోయచ్చు, ఒకడు అన్ని పనులు మానేసి అదే చదువుతూ కూర్చోవచ్చు. జీవితం కూడా అటువంటిది. అందరము తల్లి గర్భం నుంచే ప్రారంభించిన వాళ్ళమే జీవితం. కానీ ఎవరి జీవితం ఎలా ముగుస్తుంది? అసలు ఈ కట్టెలన్నీ శ్మశానానికే వెడతాయా? ఈలోపే ఏమైపోతాయి? అసలు ఇందులో ఏ కట్టె ఏ లోకానికి ఎడుతుంది? ఏ జీవుడు ఎలా బతుకుతాడు? అందరము తల్లి గర్భంలో పుట్టిన తల్లులు వేరు కావచ్చు, కానీ పుట్టిన పరిస్థితులు, పరిణామాలు అందరికీ ఒకటే. అందుకే ఆ కవి ఎవరో కానీ తెరిచిన పుస్తకము గుర్తింపగలేము, ఎవడిట్లు మోయును. పుస్తకం తెరిచే వరకు అందరూ మొదటి పేజీ నుంచే తీస్తారు, చివరి నుంచి ఎవరూ తీయరు. ఆవిష్కరణ సభల్లో ఎవరైనా పుస్తకాలు పట్టుకున్నప్పుడు అందరూ ముందు వైపే పట్టుకుంటారు, వెనకాల ఎవరు పట్టుకుంటారు? నేను జాదస్తం కొద్దీ వెనకాల పట్టుకునేవాడిని కొంతకాలం. ఎందుకంటే వెనకాల కవి ఫోటో అది ఉంటుంది, పడుతుంది, పోనీ సంతోషిస్తాను. విచిత్రం ఏంటంటే కెమెరా వాళ్ళు అందులో హెచ్చరించడం ఒకటి, నేను ఏదో తప్పు చేసినట్టుగా. పైగా ఇందులో ఇబ్బంది వచ్చిందంటే అందులో కవి వెనకాల చాలా పుస్తకాల్లో కవి బొమ్మ లేకపోగా ఏవో ప్రకటనలు, రకరకాల చిత్రాలు, ఇవన్నీ ఎందుకు ఆవిష్కరణలో అనిపించింది. మళ్ళీ నేనే మార్చుకున్నాను. అందరూ మొదటి పేజీనే పట్టుకుంటారండి ఆవిష్కరణ. మరి ఆవిష్కరణ అంటే మొదటి పేజీయా? అన్నీ చదవద్దా? జీవితం ప్రారంభించడం వరకు అది మామూలేనండి, అందరం అలాగే ప్రారంభిస్తాం. కానీ తర్వాత ఎలా గడుపుతాం? మన జీవితాన్ని మనమే ఆ పుస్తకాన్ని ఎలా మోస్తాం అనేది ఎవరి ప్రాప్తాలు వారివి, ఎవరి పరిస్థితులు వారివి, ఎవరి పరాక్రమాల వారివి, ఎవరి ప్రారంధాలు వారివి. అంచేతం ధర్మజా, నా జీవితాన్ని ఎలా ముగించాలో నేను నిర్ణయించుకుంటున్నా. నువ్వు కాదు వనవాసం చేయవలసింది నేను. కర్ణునికి నేను చేసిన అన్యాయం ఇంత అంతా కాదు, నాకు ఇదే తగిన శిక్ష. ఇప్పుడు చెప్పండి, ధృతరాష్ట్రుడు ఒక్కడే దోష భారతంలో? కుంతి ఆవిడ బాధపడుతోంది, బాగా బాధపడుతోంది, సామాన్యంగా కాదు. అందుకే ధర్మరాజుతో అంది, నేను ఎప్పటికీ మీరు ఎంతమంది నన్ను ఓదార్చినా నేను నా చేసిన పాపం నుంచి నేను నివృత్తిని పొందలేను. పుట్టిన బిడ్డని నిర్దాక్షిణ్యంగా విసిరేశాను నదిలోకి. పెట్టులో పెట్టాం, పక్క వేసాం, విసినికర్ర పెట్టాం, ఇవన్నీ అనవసరం. అవి విసిరేశాను. అది పాపము, దానికి నా మదినెప్పుడు వగతు. అది పాపము, దానికి నా మదినెప్పుడు వగతు. విమల మానస అక్కీడు తొలంగునట్లుగా, విమల మానస అక్కీడు తొలంగునట్లుగా, సత్పదార్థదానములు చేయు తాత్పర్యమునన్. ధృతరాష్ట్రుడికి ఆయన కొడుకుల కోసం ఏదో దానాలు ధర్మాలు చేసుకుందామని ఉంటే, పాపం కుంతి తాపత్రయం అంతా కర్ణుడు గురించి ఉంది. మరి ఇంత తాపత్రయం ఉన్నావిడ ఆ రహస్యం చెప్పేస్తే అయిపోయేది కదా. అదే భారతం. కుంతి నిజంగా చెబుదామని అనుకున్న శ్రీకృష్ణుడు చెప్పనివ్వడు అండి, జరగలేదు కానీ చెప్పనివ్వడు.
ఎందుకంటే ఎవరెవరి కర్మ ప్రణాళికల ప్రకారం వారు అనుభవించాల్సినవి అనుభవించాలి అంటే ఈ పరిస్థితులు అలాగే ఉండాలి, ఆ పరిస్థితులు అలాగే ఉండాలి. ఎవరికి తెలిసిన రహస్యాలని వాళ్ళు చెప్పేసేస్తే రకరకాలుగా ఉండేది భారతం. మళ్ళీ ఈ పరిణామాలన్నీ సరిచేసి ఈ జీవులకి తగిన కర్మఫలాలు ఇవ్వడం కోసం పరమాత్మ మళ్ళీ పుట్టాలి, మళ్ళీ ఇంకో యుద్ధమో సంధో ఏదో జరగాలి. ఆయన యుద్ధం జరిగించడంలో ఉద్దేశం ఏదైనా ఉంటే ఇదే. వీళ్ళందరూ ఏవేవో చేసుకున్నారు, గందరగోళం కర్మలు నేను. ఎవరి కర్మ వాడు అనుభవించేస్తే ఈ మహాయుద్ధం కారణంగా అందరూ ఎవరి కర్మలు వాడు అనుభవించేస్తారు, గొడవ వదిలిపోతుంది. అందుకే ఆయన తెలిసి కూడా యుద్ధానికి ముందు కర్ణుణ్ణి ఈ పక్షానికి రమ్మని చెప్పడానికి ఎప్పుడో వెళ్ళమని చెప్పాడు తప్పితే ఆ రహస్యాన్ని ఇప్పుడు ధర్మరాజుకు చెప్పమని ఆయన ఒత్తిడి చేయలే. కర్ణుణ్ణి సాయం అడగడానికి వెళ్ళమని చెప్పాడు, అప్పుడు ఒత్తిడి చేశాడు. నువ్వు అడిగితే వస్తాడేమో చూడమని కుంతిని రహస్యంగా కలిసి చెప్పాడు తప్పితే ఇంత రహస్యం తెలిసినటువంటి పెద్ద మనిషి ధర్మరాజుకు చెప్పమని కానీ, పోనీ తనే చెబుదామని కానీ, పోనీ ఏదో మాట వరుసకి ఏ సత్యభామతోనో అంటే ఆవిడే చెప్పేసేది మొత్తం లోక స్థానిక పత్రికలు అన్నింటిలో వచ్చేలాగా స్క్రోలింగ్ వేయించేది పనిగెట్టుకుని ఏమీ చేయలేదండి. ఎందుకంటే ఆ ప్రణాళికలు అలా జరగాలంటే ఆ విషయాలు బయటపడకూడదు. చిత్రం, కర్ణుడు కూడా ఇంత అదృష్టవంతుడైన నేను ఇంత ఇలా బతకాల్సి వచ్చింది అన్నంత బాధ వచ్చినా అతను చెప్పలేదు ఎంత సంస్కారవంతుడు. అది ఆశ్చర్యం. మరి ఇవి ఇలా ఎందుకు పనిచేసాయంటే ఇక్కడేనండి జీవలక్షణం అంటారు. జీవలక్షణం సరిగ్గా దానికి యోగ వాసిష్టంలో నాకు ఈ మధ్య ఒక సమాధానం దొరికింది. సుషుప్తి వ్యవస్థలో ఈ జీవలక్షణం అజ్ఞాన స్థాయిలో అలా ఉంటుందండి, అలా ఉంటుందండి. అది జాగ్రత్త అవస్థలో వాసనా స్థాయిలో ఉంటుందండి. సుషుప్తి వ్యవస్థలో అజ్ఞాన స్థాయిలో కప్పుడు పోయినట్టుగా ఉంటుంది, వాసన కూడా ఉండదు. అక్కడ ఉంటే మళ్ళీ జీవి విజృంభిస్తాడు. జాగ్రత్త అవస్థలో వచ్చేసరికి వాసన రూపంలో విజృంభిస్తుంది. అందుకే కొంతమంది ఎంత చెప్పినా వాళ్ళు అనుకున్న మార్గంలోనే వాళ్ళు పెడతారు, మనం చెప్పినట్టు వినరు, కళ్ళ ముందు కనపడుతూ ఉన్నా సరే. ఎందుకంటే ఆ లక్షణం, ఆ జీవలక్షణం వాసన రూపంలో విజృంభించి చేస్తుంది, దాని ప్రభావం చూపిస్తుంది. దాని నుంచి ఎవడో తప్పించుకోలేడు, అందుకని అలా నడిపిస్తుంది. అదే సరిగ్గా కర్ణుడో దుర్యోధనుడో కుంతో మరొకరో అలా ప్రవర్తించడానికి కారణం. అందుకని ఆయన సరిగ్గా అందుకని ఆవిడ నేను పెడతాను, అది పాపము, అది నా మామూలు పాపం కాదు. అది దానికి నా మదినెప్పుడు వగతు, ఎప్పుడు దానికి నేను నా మనసులో బాధపడుతూనే ఉన్నాను. మీకు తెలియదు, చిన్నప్పటి నుంచే నా పరిస్థితి ఏదో చేసామన్నమాటే. కానీ అది ఏదో చేస్తే నేను సుఖపడతానేమో అనుకున్నా, సుఖపడింది ఎక్కడుంది, అంతా దుఃఖమే మిగిలింది. దామదినెప్పుడు వగతు విమల మానస ఆ కీడు దొలంగునట్లుగా నిర్మలమైన మనస్సు కలిగిన ఓ ధర్మరాజ, ఆ కీడు పోయే విధంగా సత్పదార్థ దానములు చేయు తాత్పర్యమునన్, అనేక రకాల దాన ధర్మాలని కర్ణుడి పేరు మీద చెయ్యి. ఎందుకంటే సామాన్యమైన పాపం కాదయ్యా అది. గొట్టుముక్కల రామకృష్ణ శాస్త్రి గారి భాషలో చెప్పాలంటే తనయులులే ఎటటంచు సరదా పడి ఏ పెరవారి బిడ్డనో కొని కడు ముద్దుగా వెనుచుకుందుర పుత్రులు కన్నబిడ్డను అర్కుని అవతారమున్ కవచకుండల శోభితు నిన్ను గంగలో మునిచిన తల్లి నేనొకతే పుట్టితి భారతావనిన్ అని మళ్ళీ ఓసారి గుర్తు తెచ్చుకుని ఏడ్చింది. అప్పుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి అమ్మా అని కుంతితో పాటుగా ధర్మరాజు కూడా ఏడ్చాడు. అందరూ శోకమగ్నులైపోయారు భారత యుద్ధాన్ని దలుచుకొని, మృత వీరుల్ని దలుచుకొని. మళ్ళీ ఎంతమందిని కుంతే ఓదార్చింది. అది కూడా రామకృష్ణ శాస్త్రి గారి భాషలోనే చెప్పుకుందాం. ఎంత బాగా రాస్తాడో మహానుభావుడు ఆ కుంతి కావ్యాన్ని. సంగరసీమలో ధర్మరాజా, కర్ణుడేమిటయ్యా, ఎంతమంది పోయారు, ఎవరి గురించి ఇప్పుడు ఏడిస్తే ఏం ఉపయోగం? అసలు ఇంతమంది కలిసి కూర్చొని యుద్ధాన్ని తెచ్చిపెట్టుకున్నాం, ఇవాళ అందరం బాధపడుతున్నాం. మానవ జీవితం చాలా విచిత్రం. మనమే కావాలని చేసుకుంటాం కర్మ, తర్వాత అయ్యో ఇలా జరిగింది అని బాధపడతాం. పోయిన వాళ్ళు మామూలులా ఒకళ్ళ ఇద్దరా, పోని పెద్దవాళ్ళ సంగరసీమలో పసుపు ఛాయల బట్టలవాని అనగానే అర్జునుడు అమ్మా నా కుమారుడమ్మా అని ముందుకొచ్చాడు. అవును నాయన, నీ కుమారుని గురించి మేమంతా బాధపడుతున్నావురా, అందరం కలిసి చంపేసింది కర్ణుణ్ణి దుర్యోధనుణ్ణి కాదురా, వాణ్ణిరా సంగరసీమలో పసుపు ఛాయల బట్టలవాని ఆ జగన్మంగళ మోహనాంగుని అభిమన్యుని మృంగితిమి. సంగరసీమలో పసుపు ఛాయల బట్టలవాని పెళ్లిపీటల మించి వచ్చాడు రా వాడు యుద్ధానికి.
3 రాత్రులు శోభనమేనా ముగిసిందో లేదో వాడి జీవితం శ్మశాన యాత్ర అయిపోయిందిరా మన తప్పుడు నిర్ణయాల కారణంగా, మన మూర్ఖత్వం కారణంగా. సంగరసీమలో పసుపు చాజల బట్టలవానిని ఆ జగన్మంగళ మోహనాంగుని అభిమన్యుని మృంగితిమి ఇంకని అంగవిభుండు మీ ఎక్కుడగునే మీకుని అంగవిభుండు ఎక్కువగునా విరమింపుడు దుఃఖము ఇంకని అంగవిభుండు ఎక్కువగునా విరమింపుడు దుఃఖము ఎంతగా కృంగిన ఎంత త్రవ్వుకొని కృందిన ఎంతగా కృంగిన ఎంత త్రవ్వుకొని కుందిన చచ్చినవారు ఒత్తురే చచ్చినవారు ఒత్తురే. ఏమి రాస్తారండి ఆ మహానుభావుడు. బ్రహ్మలోకంలో ఉండాలి ఖచ్చితంగా నా అంచనా. వెళ్ళిపేటల నుంచి వచ్చి యుద్ధం చేసినటువంటి అభిమన్యుడిని కోల్పోయాను ఆయన జగన్మంగళమోహనాంగుని ఇంక నీ అంగవిభుండు మీకు ఎక్కుడగురా కానీ ఎవరి గురించి ఏడిస్తే ఏం ఉపయోగం అని కుంతి బాధపడి వనవాసానికి సిద్ధపడి ధర్మరాజుకు చెబుతోంది, నేను వెళ్ళక తప్పదు. దుర్యోధనాదులకు ధృతరాష్ట్రుడు చేసినట్టే మీరు మగవారు చేయవలసిన కార్యక్రమం ఇది. అందుకని ఆ పితృతర్పణాలన్నీ ఏ పుష్కరాల్లో చేస్తారో మీరే చేయండి నాయన అని చెబితే అప్పుడు భీముడు అడ్డు చెప్పాడు కుంతికి. ఇక్కడ ఒక విచిత్రమైన రెండోది కుంతి వ్యూహం అన్నాం. ఆ మాట అనడంలో ధర్మరాజుకు ఓ వ్యూహం ఉంది అన్నాం, కుంతి ప్రతి వ్యూహము అన్నాం. ఇక్కడ అవన్నీ బయటపడతాయి. ఇవన్నీ వ్యూహాలు ఏవి మళ్ళీ ఎవరిని దెబ్బతీసే వ్యూహాలు కావు. తమ జీవితాన్ని తామే తమ జీవితంలో జరిగిన లోటుపాట్లని తప్పులని సవరించుకునే వ్యూహాలు మంచివే ఇవి. కానీ జీవితం కూడా వ్యూహాత్మకమే. భీముడు అంటున్నాడు అందుకే అయ్యమల ఆత్మతోడ పవన ఆత్మజుడిట్లను అయ్యమల ఆత్మతోడ పవన ఆత్మజుడిట్లను ధర్మపుత్రు నీ విద్యది యుక్త హేతువుగని మెయ్యి బాసెదు ధర్మపుత్రు నీ విద్యది యుక్త హేతువుగని మెయ్యి బాసెదు నిదు పన్పునన్ కయ్యము చేసి భూపతిని కాయములన్ బరి మార్చే తల్లి నిదు పన్పునన్ కయ్యము చేసి భూపతిని కాయములన్ బరి మార్చే తల్లి నేడి నీకీయన లక్ష్మినూది చెరియింపగ ఇప్పుడు వాయవాడియే నీకీయన లక్ష్మినూది చెరియింపగ ఇప్పుడు వాయవాడియే. అచ్చ తెలుగులో తిక్కన గారు ఎంత చిత్ర ప్రయోగాలు చేస్తారో చూడండి. అయి అమలాత్మతోడ పవనాత్మజులిట్లను నిర్మలమైన మనస్సు కలిగిన ఆ కుంతీదేవితో వాయుపుత్రుడైన భీమసేనుడు ఇలా అన్నాడు, ధర్మపుత్రు నీ వెయ్యది యుక్త హేతువుగా వెయ్యి బాసేదు. అమ్మా ఏమిటిది, ఏదో పిచ్చి పట్టినట్టుగా ఏం జరిగిపోతుంది? ఆయన ఏమైనా మహాత్మా గాంధీయా? ఆయన పెడతానంటే మీరంతా తయారవుతారు. ఇక్కడ ఏం మహానుభావుడు ఆయన పోతున్నాడు, ఆయన చేసిన పాపాలకు ఆయన పోతున్నాడు. అది భీముడు పాపం. ఈయన ఏమైనా పెద్ద త్యాగమూర్త, ఏదో దధీచి మహర్షి. ఇవిడ ధృతరాష్ట్రుడు పోతే వాడు కూడా అందరూ పోతా, ఆయనేమో మా అయ్య కారణమునకు పోయాడు నేను పోయేదా అంటాడు. నువ్వు ఆగరా అబ్బాయి నేను పోతానంటే మేము ఎక్కడ కూర్చున్నాం భోగాల కోసం పదండి అందరం పోదాం, రాజ్యమే అక్కడ పెట్టుకుందాం అడవుల్లో గిరిజన శాఖ మంత్రి కింద. మరి ఒళ్ళు మండుతున్నాడు భీముడికి. వీడు మొత్తం రాజ్య పరిపాలన చేయవలసిన వాళ్ళంతా అడవులకు పోతామంటారేమిటి, నాటకమా? అందుకే అడుగుతున్నావు, నువ్వు విజయది యుక్త హేతువుగా ఎమ్మెయ్యి బాధ్యత. అసలు నాకు ముందు సమాధానం చెప్పమ్మా, నువ్వు తల్లిగా కాదు ఒక రాజనీతితో అడుగుతున్నాను నేను, ఒక ప్రజల్లో ఒక మనిషిగా అడుగుతున్నాను నేను, ఒక మహారాణిని. ఏ సరైనటువంటి కారణం ఏది చూపించి నువ్వు ధర్మరాజుని వేళ విడిచిపెడుతున్నావు? ఎందుకో చూడండి, ఆ కారణం మామూలుగా ఏదో తల్లి కష్టాలు పడుతుంది ఆ భావన కాదండి. ఆ భావన ఉంటుంది భీముడికి ఎలాగో. అంతకంటే కూడా వేరే భావన ఏమిటంటే, నిదు పన్పునన్ కయ్యము చేసి భూపతిని కాయములన్ బరి మార్చే తల్లి. అంటే ఇందరూ త్యాగమూర్తులైపోయి త్యాగాలు ప్రకటించి అడవులకు వెళ్ళిపోతే ఉన్నవాళ్ళు స్వార్థమూర్తులు అవుతారండి. ఇక్కడ ప్రజల వ్యాఖ్యానాలు ఎలా ఉంటాయంటే, ఆ తల్లి అక్కడ ఉంటే ధర్మరాజు కూడా అక్కడ ఉంటే భీముడు ఇక్కడ చూడు గుమ్మడికే మొక్కలు మానలేదు పురుషులు అంటారన్నమాట. ఎవడో అక్కడ భీముడు స్వార్థపరుడు అవుతాడు. అందుకని మమ్మల్ని యుద్ధం చేయమని చెప్పింది నువ్వా కాదా అమ్మ? ఒక మాట చెప్పు. రాయబారం నుంచి వచ్చిన తర్వాత రాయబారం విఫలమయ్యాక, లేదు రాయబారానికి ముందు నీ దగ్గర కృష్ణుడు వస్తే యుద్ధం చేయమని చెప్పి క్షత్రియ వనితగా నువ్వు చెప్పేవా లేదా? నీదు పన్పునను కయ్యము చేసి భూపతిని కాయములను బరి మార్చే తల్లి. నువ్వు చెప్పిన ప్రకారం మేము యుద్ధం చేసి రాజులందరినీ చంపి ఈ రాజ్యం స్వీకరిస్తే చెయ్యనని ఆయన అంటాడు, కూడా పెడతాను నువ్వు అంటావు. ఏమిటిది? ఎందుకు ఈ రాజ్యం అంతా? ఏం పనులివి? నేడు ఇయ్యన నీకు ఇయ్యన లక్ష్మినూది చెరియింపగా ఇప్పుడు వాయబాడి. ఈయన అంటే మనం తెలుగులో ఈయన అంటాం కదా, అదే ఈయన. ఈయమ అంటే ఈయమ అలాగనమాట.
ఇప్పుడు ఆయన సంపదలతో సుఖపడుతూ హాయిగా రాజ్య పరిపాలనలో ఉంటే ఇప్పుడు వెళ్ళిపోతానంటావు అనేసరికి కుంతికి కించిత్తు బాధ కలిగిందంటే నేను యుద్ధం చేయమంటే చేశారన్నమాట, వీళ్ళు పడే బాధలేం లేవన్నమాట. అప్పటికి మొత్తం యుద్ధానికి కారణం నన్ను చేసేస్తున్నారన్నమాట. ఇక్కడ ఒక క్షత్రియ స్త్రీగా నా ధర్మవేదం నేను చేసి పౌరుషంగా మాట్లాడితే అది తప్పైపోయిందనమాట. అప్పటిదానికి ఇప్పుడు దెప్పక్కర్లేదు అంది ఆవిడ. చెప్పింది స్పష్టంగా, ఇప్పుడు దెప్పక్కర్లేదు. క్షత్రియ స్త్రీగా నాడు యుద్ధాన్నే వరించా, కుల వధువుగా నేను త్యాగాన్నే భరిస్తా. ఇది కుంతి సమాధానం. చూడండి, జీవితంలో ఎన్ని పాత్రలు మనం నిర్వహించాలో, ఎప్పుడు ఎలా నిర్వహించాలి. ఒక క్షత్రియ స్త్రీగా నేను యుద్ధాన్నే వరించా, నా పిల్లలకి అడుక్కు తినమని చెప్పలేను కదా. తండ్రి లేడు, పెత్తండ్రి అన్యాయం చేస్తాడు, పెత్తండ్రి పిల్లలు అంతకంటే విషాలు పెడతారు, నా పిల్లలు నేను రోడ్డు భిక్షాటం చేసుకోమని చెప్పమంటావా భీమసేన? అందుకే యుద్ధం చేయమన్నాడు. అయితే ఏ ఆడద యుద్ధం కోరుతుందయ్యా? ఎన్ని మాంగళ్యాలు తెగిపడిపోతాయో ఈ దేశంలో ఆడదానికి తెలుసునయ్యా. ఎందుకు చెబుతుంది ఏ ఆడదేనా? నేను ఎందుకు చెప్పాను అంటే, నా పిల్లలు అడుక్కు తినమని చెప్పమంటామన్నాను మిమ్మల్ని అందరినీ. తండ్రి లేడా? మీకు అన్యాయం జరిగిందా? చివరికి ఉన్న రాజ్యాలు లాగేసుకుంటారా? వనవాసాల, అజ్ఞాతవాసాల, చచ్చానా 13 ఏళ్ళు మీరు ఎక్కడున్నారో అనుకుంటాను. ఇప్పుడు యుద్ధం చేయమని చెప్పకపోతే ఏదో పుచ్చుకుని 2 మూడు పుచ్చుకున్న ఆ పన్ను వసూలు చేసుకుని మిగతా నేను ఉప్పుడు పిండి తిరిగి పడుకోమని చెబుతానా? ఎలా చెబుతానయ్యా? అప్పటి మాటలకు ఇప్పుడు తెప్పుతారేమిటి? అంచేతను ఇప్పుడేమీ దెప్పక్కర్లేదు నాయన. క్షత్రియ స్త్రీగా నేను యుద్ధాన్నే వరించాను, కుల వధువుగా ఇప్పుడు త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చూడండి ఎప్పుడు ఎలా వ్యవహరించాలో. అందుకే మనస్తత్వ శాస్త్రంలో మాట చెబుతారు, వీఆర్ వాట్ వీ థింక్. మన ఆలోచనలే మనం. వీఆర్ వాట్ వీ థింక్. మన ఆలోచనలే మనం. మన ఆలోచనల్లో వ్యతిరేక భావాలు ఉంటే వాటిని మనమే పోగొట్టుకోవాలి. అంకెలు మారిస్తేనో అక్షరాలు మారిస్తేనో పాజిటివ్ ఎనర్జీలు నెగిటివ్ ఎనర్జీలు రావు. బుద్ధి మార్చుకుంటే వస్తుంది వెంటనే. ఆ బుద్ధి మార్చుకోవడం మన చేతుల్లో ఉంది, రూపాయి ఖర్చు పెట్టక్కర్లా. దీనికి ప్రత్యేక ఉదాహరణ అండి, అమెరికాలో జాన్ న్యాష్ అని ఒక నోబెల్ బహుమతి పొందిన భౌతిక శాస్త్రవేత్త ఉన్నాడు. ఈ స్ట్రాటజిక్స్ మీద చాలా గొప్ప గణిత శాస్త్రవేత్త. ఈ వ్యూహాత్మక విజయాలు ఉంటాయి, స్టాటిస్టిక్ విక్టరీస్ అనుకొని ఉంటాయి, స్ట్రాటజిక్ విక్టరీస్. వ్యూహాత్మక విజయాల మీద గణితం ద్వారా ఆయన చాలా గొప్ప పరిశోధనలు చేశాడు. ఆయన నోబెల్ బహుమతి పొందాడు. ఆయనకి విచిత్రంగా అసలు మన దేశంలో కూడా లేనంతగా వ్యక్తి ఆరాధన చేశారు అక్కడ. అంత ఏదో ఆ గణితంలో అంత గొప్పవాడు ఎవడు ఉండున్నాడు బహుశా, చేశారు. ఆ సన్మానాలు అవన్నీ జరగడంతోనండి ఆయనకి వివిధ సంస్థలు ఏవో బిరుదులు ఇచ్చి చివరికి రాజకీయాల్లో కూడా పెద్ద పదవి ఇస్తాం రమ్మన్నారు. అవన్నీ జరిగేసరికి ఆయనకి ఒక మనస్సుకు భావం పట్టేసిందండి, నేను మామూలు వాడిని కాదు, యేసుక్రీస్తుకు మరో రూపం నేను, యేసుక్రీస్తు వరాలు అవి ఏవో నాకు ఉన్నాయి, నేను అవతార పురుషుడిని ఎలా పట్టేసిందండి. ఈ ప్రజలే జనాన్ని పాడు చేస్తారంటాను నేను. అందుకే అతిగా గౌరవిస్తే కూడా ప్రమాదమే. పట్టేసిందండి ఆయన మనసుకి, నేను అవతార పురుషుడిని, నేను చాలా గొప్పవాడిని, లేకపోతే దేశమంతా ఇంత ఆరాధనలు ఏమిటి, నేను ఎక్కడ పడితే అక్కడ నేను చేసింది సామాన్యమేంది కాదు, అసామాన్యమే కానీ అంత అసామాన్యమేం కాదు, అలా వచ్చేసింది ఆయనకి. విచిత్రంగా అదే వ్యామోహంలో అదే ఆలోచనలో ఆయన ఉండిపోయి ఎవరొచ్చినా సరే అదే అహంకారంతో ఆయన మాట్లాడుతూ ఉంటే కొన్నాళ్ళకి ప్రజల్లో విలువ కోల్పోయాడు. ఇదివరకు దండలేసిన వాళ్ళే ఇప్పుడు పిచ్చాడు కింద చూడడం మొదలుపెట్టారు. కొంతమంది ఇంకా నోబెల్ బహుమతి గ్రహీత కదా అన్న గౌరవంతో రాళ్ళు లేకుండా పక్క నుంచి వెళ్ళిపోయారు నవ్వుకుంటూ. ఇలా చాలా అవమానాలు జరిగాయి. మళ్ళీ ఆ అవమానాల నుంచి ఆ మహానుభావుడు బయటపడ్డాడు. ఎలా బయటపడ్డాడు? 23.5 గంటలు ఆగాడు, తెలుగులో మాట్లాడాడు కాబట్టి బయటపడ్డాడు. అప్పుడు చూద్దాం.